దేవుడు మనకిస్తానన్న పరలోకం, ఆ పరలోకం మనకు దక్కకూడదన్న ఒకే ఒక ఆలోచనతో అది మానవ జాతి మొత్తాన్ని అలా మింగింది. అసలు సర్పానికి వేశాడు శిక్ష, ఆదాముకి వేశాడు, అవ్వమ్మకి వేశాడు. అసలు వీళ్ళందరూ పాడవడానికి అసలు కారకుడు ఎవరు చెప్పండి? అపవాది. వాడికి ఏమైనా శిక్ష వేసినట్టుగా కనపడుతుంది ఆది కాండంలో? ఎలా శిక్ష విధించాలనుకున్నాడు కదా, ఎలా శిక్షించాలనుకున్నాడు దాన్ని? నేను వెయ్యను శిక్ష నీకు, బాగా వినాలి, నేను శిక్ష వెయ్యను నీకు, నేను చంపను నిన్ను. నేను శిక్ష నిన్ను చంపించటం నేను వేస్తే చాలా చిన్నది, వెంటనే చేస్తావు. నేను శిక్ష నీకు నా పిల్లలతో వేయిస్తాను, నా పిల్లలతో చంపిస్తాను నిన్ను. ఏ పిల్లలనైతే నువ్వు పాడు చేస్తానన్నావో, జాగ్రత్తగా విను దయ్యమా, ఏ పిల్లలనైతే నువ్వు పాడు చేస్తానన్నావో, ఏ పిల్లలనైతే నువ్వు పాపులుగా మారుస్తానన్నావో, ఏ పిల్లలనైతే నువ్వు పరలోకం రానివ్వనన్నావో, ఆ పిల్లల్ని నేను పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలబెట్టుకుని వాళ్ళతోనే నీకు శిక్షలు వేయించి, వాళ్ళతోనే నిన్ను చితక కొట్టించి, వాళ్ళతోనే నిన్ను చితక తొక్కించి, చివరికి వాళ్ళతోనే నిన్ను చంపుతాను. నా పిల్లలు పరిశుద్ధులు పవిత్రులు వస్తారు, నువ్వు అందరినీ పాపులుగా మార్చేస్తానంటే అందరూ పాపులుగా మారరు. పరిశుద్ధులుగా నిలబడిన పక్షాన యుద్ధం చేసే నా పిల్లలు వస్తారు, వాళ్ళతో నీకు వైరము కలగజేస్తాను, వాళ్ళు చితక కొడతారే సైతానని నిన్ను అన్నాడు. ఎంత మంచి ప్రణాళిక వేసుకున్నాడు తెలుసండి దేవుడు మన మీద. ఆయన పక్షాన అదే పౌరుషంతో, దైవ పౌరుషంతో పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతుకుతూ ఈ లోకానికి దాసోహం అయిపోకుండా, ఈ లోకంలో ఉన్న డబ్బు, వెండి, బంగారం, పాపం, స్త్రీలు, ఎవడి అధికారాలు, ఇదేటికి మన దాసులం అయిపోకుండా పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి పౌరుషాన్ని పుణికిపుచ్చుకుని ఈ లోకాన్ని మింగేసిన అపవాదితో పరిశుద్ధులైన తన పిల్లలు యుద్ధం చేయాలి.